హాయ్ అండి, దిస్ ఈజ్ గాయత్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి పత్తిపాటి. ఈ వీడియోలో ఈ మధ్య బాగా వైరల్ అవుతున్న ఈ ఫ్రై చికెన్ రెసిపీని అయితే చేస్తున్నాను. సో ఈ ఫ్రై చికెన్ రెసిపీని మీతో కూడా షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఫస్ట్ ఈ ఫ్రై చికెన్ కోసము నేను ఇలా బోన్తో ఉన్న థై పీసెస్ని అయితే తీసుకున్నాను. ఈ పీసెస్ని కూడా కొంచెం పెద్దవిగా ఉండేటట్లయితే చూసుకున్నాను. ఈజీగా కుక్ అవుతాయి కదా, తినడానికి కూడా ఈజీగా ఉంటుంది అనేసి. ఫస్ట్ చికెన్ పీసెస్ని అయితే నేను సాల్ట్ అండ్ వాటర్ వేసేసి బాగా క్లీన్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ పీసెస్కి ఘాట్లు అయితే పెడుతున్నాను. ఈ మసాలా అంతా కూడా లోపల వరకు వెళ్ళడానికి, అలాగే తొందరగా కుక్ అవ్వడానికి కూడా బాగుంటుంది అనేసి నేను ఇలా ఘాట్లు అయితే పెట్టేసుకుంటున్నాను చికెన్ పీసెస్కి. చికెన్ పీసెస్ కొంచెం పెద్దవిగా ఉన్నాయి కదండి, సో తొందరగా కూడా కుక్ అవుతుంది. ఇప్పుడు ఈ పీసెస్కి పైన మసాలా కోసము ఒక బౌల్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి ఉప్పు, కారము, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, లెమన్ జ్యూసు, అల్లం వెల్లుల్లి పేస్టు, చివర్లో పెరుగు అండి. పెరుగు కూడా యాడ్ చేసేసి ఈ మసాలా అంతటిని కూడా బాగా కలిపేసుకోవాలి. ఇవన్నీ కూడా ఎవరి స్పైసీకి తగ్గట్టుగా వాళ్ళైతే తీసుకోవచ్చు అనమాట. అలాగే చికెన్ క్వాంటిటీని బట్టి కూడా మనం మసాలాను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ పీసెస్ ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి నేను ఈ మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. లాస్ట్లో ఆయిల్ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని అయితే చూసారు కదా, చాలా బాగా క్లీన్ అయిపోయాయి చికెన్ పీసెస్. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్లో వాటర్ అనేది లేకోకుండా స్ట్రెయిన్ చేసేసుకోండి. వాటర్ ఉంటే మాత్రము ఆ మసాలా అంతా కూడా అసలు పట్టుకోదు, ఆయిల్ అంతా కూడా విడిపోతుంది అనమాట. ఈ మసాలా అంతా కూడా చికెన్ పీసెస్కి లోపల వరకు వెళ్ళే వరకు కూడా బాగా అప్లై చేసుకోవాలి. అప్పుడైతేనే మనకి బాగా టేస్ట్ అనేది ఉంటుందండి. ఉప్పు కారం కూడా లోపల వరకు పీసెస్కి వెళ్తే కుక్ అవ్వడం కూడా చాలా ఈజీగా కుక్ అవుతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, నేను మసాలా అంతా కూడా పీసెస్కి బాగా అప్లై చేసేసుకొని ఒక 2 అవర్స్ని అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఈ పీసెస్ని. తర్వాత మనకి ఈ ఫ్రై చికెన్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వైట్ సాసే కదండి. సో నేను ఈ వైట్ సాస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ వైట్ సాస్ కోసము ఫస్ట్ నేను ఒక బౌల్ అయితే తీసుకున్నాను. అందులో బాయిల్ చేసిన ఎగ్ వైట్ అయితే తీసుకున్నాను, ఎల్లో తీసుకోలేదు. వైట్ తీసేసుకొని అందులోకి కొంచెం సాల్ట్, అలాగే చీజ్ క్యూబ్స్, మయోనైజ్, అలాగే ఇక్కడ నేను ఫ్రెష్ క్రీమ్ అయితే వాడుతున్నాను అనమాట. మీగడ కూడా యూస్ చేయొచ్చు, కాకపోతే నా దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంది, సో నేను ఫ్రెష్ క్రీమ్ అయితే వేస్తున్నాను. అలాగే 2 టేబుల్ స్పూను మిల్క్ అయితే వేసుకున్నాను అనమాట. లాస్ట్లో వెల్లుల్లి వేసుకున్నాను. అలాగే ఒక బటర్ పీస్ అయితే వేసుకొని ఇందులో షుగర్ని కూడా యాడ్ చేసేసుకొని ఇవన్నీ కూడా బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. లాస్ట్లో ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకున్నామంటే వైట్ సాస్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి చికెన్ పీసెస్ అయితే తీసుకున్నాను. ఈ చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకోవడానికి నేను ఒక కడాయిని అయితే పెట్టేసుకున్నాను. పీసెస్కి కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, సో ఇలా కొంచెం పెద్దగా ఉన్న కడాయి అయితే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ పీసెస్ని స్లోగా ఒక్కొక్కటిగా అయితే ఆయిల్లో పెట్టేస్తున్నాను. ఎప్పుడు చేసుకునే రెగ్యులర్ చికెన్ రెసిపీ లాగా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసామంటే పిల్లలు కూడా ఇష్టపడతారు. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. నేను ఈ చికెన్ పీసెస్ని మీడియం ఫ్లేమ్ మీదే కుక్ చేశాను. అప్పుడే మనకి లోపల వరకు కూడా చాలా బాగా కుక్ అవుతుంది, అలాగే మాడిపోకుండా కూడా ఉంటుందండి.
చూస్తున్నారు కదండి, చికెన్ పీసెస్ అయితే చాలా బాగా ఫ్రై అయిపోయాయి. రెండు వైపులా కూడా చాలా కలర్ అయితే చాలా బాగా వచ్చేసాయి. ఇప్పుడు మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న వైట్ సాస్ని అయితే అప్లై చేస్తున్నాను. చివరిలో కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే ఈ ఫ్రై చికెన్ అయితే రెడీ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, నేను ఈ సండే స్పెషల్గా మా పిల్లలకి ఈ ఫ్రై చికెన్ అయితే చేసి పెట్టేశాను. టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది. పిల్లలు కూడా టేస్ట్ చాలా బాగా నచ్చింది. ఇందులో టేస్ట్ వచ్చేసి మనకి ఆ వైట్ సాస్తోనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.